అందరికీ నమస్కారం. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి నా నమస్కారం. సో ఇక్కడ మనకి గత వీడియోలో మన కార్తిక్ బయో అకాడమీ ఛానల్లో ఒక పార్ట్ 3 వరకు బయాలజీ మెథడాలజీ ఆబ్జెక్టివ్ బిట్స్ ఇవి కాన్సెప్ట్ వైజ్గా నేను తయారు చేశాను. నేను దీనికి 2023 బుక్ను తీసుకున్నాను. ఏపీలో ఉన్నటువంటి సెమిస్టర్ విధానంలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బయాలజీ మెథడాలజీ బుక్ని తీసుకున్నాను. అదేవిధంగా మనకి 2016-2014 తెలుగు అకాడమీ బయాలజీ మెథడాలజీ బుక్ని అనుసరించి చాలా జాగ్రత్తగా తయారు చేసినటువంటి మెటీరియల్ ఇది. మీకు చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు. ఈ మెటీరియల్ వెనక నేను చాలా కష్టపడ్డాను. మెటీరియల్ నేను చేతితో రాసి బుక్ రిఫర్ చేసి డిటిపి చేపించి ప్రతి పేజీ ఒక 100 రూపీస్ వాళ్ళకి పే చేసి ప్రూఫ్ రీడింగ్ చేసి ఎటువంటి మిస్టేక్ లేకుండా ఒక 2 నెలల పాటు నేను దీని మీద కూర్చొని తయారు చేసినటువంటి బిట్స్ ఇవి. చాలామంది అభ్యర్థులు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదో అప్లోడ్ చేసేయాలన్నట్టు వెళ్ళిపోతుంటారు. ఎవరైనా సరే ఏ మెటీరియల్ చేసినా కొంచెం చాలా జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి అందులో నేను ఇంకా బాగా కేర్గా తీసుకుంటాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్నంతసేపు దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి. ఏపీలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ యాస్పిరెంట్స్కి చాలా చక్కగా యూస్ఫుల్గా ఉన్నటువంటి వీడియో అన్నమాట ఇది. దయచేసి ఎవరు స్కిప్ చేయవద్దు. ఇక్కడ 49 క్వశ్చన్స్ మీకు తెలియట్లేదు, ఇక్కడ కనబడట్లేదు. జతపరచుమని ఆన్సర్ ఇచ్చాను. సో దీంట్లో ఇక్కడ ఫైలోజెనీ అంటే మనకి ఒక తెగ లేదా ఒక సమూహ జీవుల పుట్టుక పరిణామం అని. అంటే గత వీడియోలో మీకు 48 బిట్స్ వరకు చెప్పినట్టు గుర్తు నాకు. ఇది 49 బిట్ అనేది కొంచెం ఇది ఒక్క నిమిషం ఆగండి. ఓకే, గతంలో మీకు పేజీ నెంబర్ ఎంతవరకు చెప్పానంటే ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడ వరకు చెప్పడం జరిగింది 47 వరకు. ఒకసారి 48 బిట్ చూడండి మీరు. ఒకసారి 48 బిట్ చూసినట్లయితే మీకు ఒకసారి 48లో జతపరచుమని ఇచ్చాను. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజీలో ప్యూర్ బ్రాంచ్ ఏంటనే అంశం ఎప్పుడో ఇక్కడ ఎవడో బయాలజీ అనేది అప్లైడ్ బ్రాంచెస్ ఏంటి, బయాలజీలో ఉన్నటువంటి రిలేటెడ్ బ్రాంచెస్ అడుగుతారు. కాబట్టి ఇక్కడ చూడండి, జీవశాస్త్ర ప్రాథమిక శాఖ ఏంటది? పురాజీవ శాస్త్రము, పిండోత్పత్తి శాస్త్రం అనేవి బయాలజీలో ఉన్నటువంటి ప్యూర్ బ్రాంచెస్. బయాలజీలో ఉన్నటువంటి అప్లైడ్ బ్రాంచెస్ ఏంటి? ఫైలోజెనీ, అదేవిధంగా అణుజీవ శాస్త్రము. జీవశాస్త్ర సంబంధిత శాఖ మెడిసిన్, అదేవిధంగా వ్యవసాయం అన్నమాట. ఇవన్నీ కూడా జీవశాస్త్రానికి రిలేటెడ్ బ్రాంచెస్. వ్యవసాయ శాస్త్రము, మెడిసిన్స్ అనేది. ఓకే, తర్వాత చూడండి 49 బిట్ మీకు కనబడదు, అక్కడ జతపరచం ఇచ్చాను. ఫైలోజెనీ అంటే ఒక తెగ కానీ లేదా ఒక సమూహ జీవులు ఉంటాయి. ఆ జీవుల యొక్క పుట్టుకేంటి, ఆ జీవుల యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది అని తెలిపేటువంటి జీవశాస్త్ర బ్రాంచ్ ఏంటంటే ఫైలోజెనీ. పరిణామ శాస్త్రం అంటే మీకు తెలుసు, జీవయోగం ఎలా ఆవిర్భవించింది, జీవి అనేది ఎలా పరిణామం చెందింది అనే అంశాలు కూడా ఇక్కడ ఉంటాయి. మరి ఏరో బయాలజీ అంటే ఏంటి? పుప్పొడి రేణువులు కానీ లేదా పోలింగ్ గ్రెయిన్స్ నుంచి లేదా స్పోర్స్ గురించి కానీ తెలియజేటువంటి ఆ బ్రాంచ్ని మనం ఏరో బయాలజీ అని చెప్తాము. ఇక్కడ ఎంపీడోక్లెస్ గురించి ఇచ్చాను. ఇతను ఏమన్నారంటే సృష్టికి మూలం ముఖ్యంగా 4 మూలకాలని చెప్పడం జరిగింది. అవి భూమి, గాలి, నీరు, నిప్పు అని తెలియచేయడం జరిగింది. హిపోక్రిట్స్ ఏం చెప్తున్నారంటే దేవుని దయ లేదా దయ లేకపోవడం అనేటువంటి కాన్సెప్ట్ నుంచి జనాలు బయటకు రావాలి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనం శాస్త్రపరమైనటువంటి యుగంలో ఉన్నాం కాబట్టి అటువంటి విషయాలు మీరు నమ్మొద్దని హిపోక్రిట్ తెలియజేయడం జరుగుతుంది. మరి అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తారంటే ఇతని యొక్క వర్గీకరణ మనం ప్రకృతిని ఒక కొలమానం అని చెప్తాం, దాన్ని శైలా నేరుచి అని చెప్తాము. జీసస్, అదేవిధంగా స్పీసీస్, ప్రజాతి, జాతి అనేటువంటి పదాలని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త అరిస్టాటిల్ అవుతారు. శరీరంలోని వివిధ భాగాల్లో ఉండేటువంటి పాన్జీన్స్ అనేటువంటి కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరుతాయి అని తెలియజేసిన శాస్త్రవేత్త అరిస్టాటిల్ అవుతారు. తర్వాత జతపరచము, డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను చూడండి, నేను ఫాస్ట్గా చెప్తున్నాను, దయచేసి క్యాచ్ చేసుకోండి. లియోనార్డో డా విన్సీ, ఇతను శరీర భాగాల్ని డిసెక్షన్ చేసి శరీరంలో ఉన్నటువంటి అంతర్నిర్మాణాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త లియోనార్డో డా విన్సీ. తర్వాత మనకి ఒకసారి చూడండి, తర్వాత లిన్నేయస్ వర్గీకరణ పిత, అదేవిధంగా ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలో తెచ్చిన శాస్త్రవేత్త ఇతను. ఓకే, తర్వాత విలియం స్టేటస్ స్మిత్ శిలాజాల ఆధారంగా భూమిలో ఏర్పడినటువంటి పొరలని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి విలియం స్టేటస్ స్మిత్ అవుతారు. సో తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ 54 బిట్ ఇచ్చాను. జతపరచుము, డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లామార్క్ అవుతారు.
మానవుని యొక్క పిండాభివృద్ధి దశను వివరించింది కాన్వేర్ బేర్ అవుతారు. అనువంశిక సూత్రాలను వివరించి జన్యు శాస్త్రానికి పితామహులైంది గ్రిగర్ జోహన్ మెండల్. పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని పెన్సిలియం అనేటువంటి ఫంగై నుంచి తయారు చేసిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అవుతారు. తర్వాత చూడండి, మీకు కనబడటానికి ఇలా చెప్తున్నాను. 55 బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో శశ్రుతుడికి సంబంధించినటువంటి అంశం ఏంటి? యాక్చువల్గా సంబంధించిన ఇది ఏమైనా మిస్టేక్ పడిందేమో ఒకసారి చూస్తాను. ప్లాస్టిక్ సర్జరీ, సిజేరియను, శశ్రుత సంహిత ఇవన్నీ కూడా ఇతనికి సంబంధించినవే కాబట్టి పైవన్నీ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూడండి, సిద్ధ నాగార్జునుడు రాసినటువంటి ఏ గ్రంథంలో స్వేదనం, డిస్టిలేషన్, ఉత్పతనం, లోహ సంగ్రహ విధానం వంటి ప్రక్రియ గురించి వివరించారు? రసరత్నాకర అనేటువంటి గ్రంథంలో సిద్ధ నాగార్జునుడు స్వేదనము, ఉత్పతనము, లోహ సంగ్రహం వంటి విధానాల గురించి వివరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 56 వరకు చూసాము. ఇలా మీకు పెద్దవి చేస్తే అర్థమవుతుందని నేను ఇలాగ పెడుతున్నాను. ఓకే ఓకే వెయిట్ నెక్స్ట్. తర్వాత మనకి 57 బిట్ చూడండి. శాస్త్రవేత్తల కృషిని ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి శాస్త్రవేత్తల కృషిని ఒక సింగిల్ లైన్లో ఇక్కడ మీకు ఇస్తున్నాను. దయచేసి చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. దీని నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చరకుడు, అతని గ్రంథం చరక సంహిత. సుశ్రుతుడు, సుశ్రుత సంహిత గ్రంథము. వరాహమిహిరుడు పంచసిద్ధాంతి, యునాని ఆయుర్వేద వైద్యం గురించి. నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం. లావోయిజర్ ఆక్సీకరణ ఆవిష్కరణ. కాల్ ఉష్ణ ఒక విధమైనటువంటి శక్తి స్వరూపము. ఇది యాక్చువల్గా తప్పు, ఇది ఒకసారి ఇది కూడా నేను వెరిఫై చేస్తాను. కొంచెం డీటీపీలో కొంచెం తప్పులు వచ్చినాయండి, దయచేసి గమనించండి. నెక్స్ట్, మైకల్ ప్యారడే అయస్కాంతం అనేది విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందని చెప్తున్నారు. హ్యూగో డ్రీవెస్ అనేది మనకి మ్యూటేషన్ థియరీ, ఉత్పరివర్తన సిద్ధాంతం ప్రతిపాదిస్తారు. ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త సాపేక్ష సిద్ధాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 10 శాస్త్రవేత్తల్లో ఒక 7 తప్ప నుంచి మిగతా 9 శాస్త్రవేత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రస్తుతానికి మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి ఏపీలో, తెలంగాణలో రాబోయేటువంటి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను చూడండి. బయాలజీ మెథడాలజీలో యూనిట్ 1 అయినటువంటి విజ్ఞాన శాస్త్రం స్వభావం, పరిధి, ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర లక్షణాల్లో కానిది ఏంటి, అయినది ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చి దీంట్లో విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, విజ్ఞాన శాస్త్రంలో అంటే అది జీవశాస్త్రానికి కూడా వర్తిస్తుంది కాబట్టి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అడగవచ్చు. తర్వాత సైన్స్ స్ట్రక్చర్లో సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందినటువంటి అంశం ఏంటి, లేనిది ఏంటి అడగవచ్చు. ప్రక్రియల పద్ధతులు అన్నీ ఉంటాయి కదా. తర్వాత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఏంటి, అది యథార్థమా, యథార్థాలు, భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు అన్నీ కూడా మనకి సైన్స్ యొక్క నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు అవి. దయచేసి గమనించండి. శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలని, స్టెప్స్ని ఒక వరుస క్రమంలో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. శాస్త్రీయ పద్ధతి గురించి ఖచ్చితంగా అడుగుతారు. శాస్త్రీయ పద్ధతి యొక్క సోపానాలు అడుగుతారు. దీన్ని ఇంగ్లీష్లో సైంటిఫిక్ మెథడ్ అని చెప్తాము. ఓకేనండి. తర్వాత శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అడగవచ్చు. తర్వాత మనకి యథార్థం అంటే ఇది ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించిన అంశము. యథార్థం ఫ్యాక్ట్, ట్రూత్ అని చెప్పొచ్చు. భావన కాన్సెప్టు, సాధారణీకరణం జనరలైజేషన్, ప్రాకల్పన హైపోథీసిస్, సిద్ధాంతం థియరీ, సూత్రం నియమము. ఓకే, ప్రిన్సిపల్ లా. ఈ యొక్క నిర్వచనాలు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. తర్వాత బ్రాంచెస్, ముఖ్యమైనటువంటి బ్రాంచెస్ అడగవచ్చు. మనకి బయాలజీ బ్రాంచెస్లో ప్యూర్ బ్రాంచెస్ ఎప్పుడు అడగరు, దయచేసి గమనించండి. అప్లైడ్ బ్రాంచెస్ అడుగుతారు, రిలేటెడ్ బ్రాంచెస్ అడుగుతారు, అనువర్తిత శాఖలు అడుగుతారు. రిలేటెడ్ అంటే సంబంధిత శాఖలు అడుగుతారు. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చిన చూడండి. హార్టికల్చర్ కాదు ఇది, హార్టికల్చర్. ఇక్కడ కూడా కొంచెం మిస్టేక్ ఉంది, నేను చెప్తాను తర్వాత. యూజెనిక్స్ అంటే ఏంటి, యుక్తియాలజీ అంటే ఏంటి, ఆర్నిథాలజీ, ఎంబ్రియాలజీ,
యూథెనిక్స్, యూజెనిక్స్ అడగొచ్చు, ఇక్తియాలజీ అడగొచ్చు, తర్వాత మనకు ఉన్నటువంటి ఇటియాలజీ అని అడగొచ్చు. మానవ కారణాలు, వ్యాధుల కారణాల గురించి తెలిపేది ఇటియాలజీ అడిగాడు. తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ అయితే నేను రాసినటువంటి బుక్లో ఏపీ వారికి బుక్ రాశాను కదా 2023 అనుగుణంగా 2016, 2014 తెలుగు అకాడమీని బుక్స్ని రిఫర్ చేసి మంచి బుక్ అయితే రాయటం జరిగింది. అది అందుబాటులో ఉంది. మీకు కావాల్సిన వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 9010407013 అనేటువంటి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్ చెప్తాను. ఓకేనండి. తర్వాత గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, యూనిట్ 1 నుంచి ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్, దీని మీద వచ్చినటువంటి గతంలో వచ్చిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డైఆక్సైడ్ను కార్బన్ సమ్మేళనాలుగా మారుస్తాయి. అంటే కిరణజన్య సంయోగ క్రియలో ప్లాంట్స్ అనేవి లైట్ని గ్రహించేసి ఇటుపక్క ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతాయి కదా. మరి ఇది ఏంటని అడిగారు బిట్టు. అది ఫ్యాక్టే, అది సత్యమే, అది యథార్థమే. ఓకేనా? ఓకే, అది సూత్రం కాదు, సిద్ధాంతం కాదు, అది ఒక నియమమేమీ కాదు. కిరణజన్య సంయోగక్రియలో ఆకుపచ్చని మొక్కలు అనేవి సూర్యకాంతిని ఉపయోగించుకొని ఆ కిరణజన్య సంయోగక్రియ ఈక్వేషన్లో ఖచ్చితంగా ప్రతి ఎవ్రీ ప్లాంట్ టు అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి కార్బన్ మూలకాల నుంచి మనకి కార్బోహైడ్రేట్ తయారవుతాయి లేదా గ్లూకోజ్ తయారవుతుంది అనేది అది ఫ్యాక్ట్. అది అందుకే ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా ఆల్ గ్రీన్ ప్లాంట్స్ టు ప్రిపేర్ ఓన్ ఫుడ్ మెటీరియలే కదా, కాబట్టి అది యథార్థం అవుతుంది అనమాట. తర్వాత ఇంకో బిట్ అడిగాడు. ఆయుర్వేదం వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఆయుర్వేద వైద్యము? ఎందుకు చెప్పండి? వ్యాధిని మాత్రమే నయం చేస్తుందా? తక్షణ ఉపశమనాలు రిలీఫ్ కోసం ఉపయోగించడమా? నివారణ మార్గాలు సూచించడమా? కాదు. బాడీలో ఉన్నటువంటి అనారోగ్యమైనటువంటి కారణాలను తొలగించడమే ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఉద్దేశం అంటే. ఓకేనండి. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు యూట్యూబ్లో చాలా క్లారిటీగా వీడియో ఉందనుకుంటున్నాను. ఓకేనండి, దయచేసి గమనించండి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. నెక్స్ట్ వన్. సో దీంట్లో ఇది కూడా మనకి సింపుల్ బిట్ అడిగారు. చెప్పండి, చూడండి. బాట్నీ, ద ఫాదర్ ఆఫ్ బాట్నీ ఎవరు? వృక్షశాస్త్రానికి పితామహుడు ఎవరంటే మనకి థియోఫ్రాస్టస్ అవుతారు. ఓకేనండి, గమనించండి. కార్ల్ లిన్నెయస్ ద్వినామిక సిద్ధాంతము, జీవపరిణామ సిద్ధాంతము, ఇది వచ్చేసి మనకి మెండల్. లామార్క్ జీవపరిణామ సిద్ధాంతము, కార్ల్ లిన్నెయస్ వచ్చేసి మనకి కరోలస్ లిన్నెయస్ వచ్చేసి మనకి ద్వినామీకరణ సిద్ధాంతం గురించి, వర్గీకరణ గురించి, మెండల్ జన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ చూడండి, ఇదిగో ఇందాక చెప్పిన కదా ఇటియాలజీ. మరి ఇటియాలజీ దేనికి సంబంధించిందని చెప్పారు. ఓకే, చూడండి, ఇక్కడ మనకి వ్యాధి కారణాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఇటియాలజీ అని చెప్తాము. కాబట్టి బ్రాంచెస్ అడిగేటప్పుడు ఇటియాలజీ కానీ, యూథెనిక్స్ కానీ, యూజెనిక్స్ కానీ, ఇక్తియాలజీ కానీ, ఆర్బోరికల్చర్ కానీ, ఇలాగా కొన్ని అప్లైడ్ అంటే మనకు తెలియనటువంటి బ్రాంచెస్ అడుగుతారు. మనం ఏం చేస్తాము, అందరిలాగే ప్యూర్ బ్రాంచెస్ చదువుకుంటూ పోతాము. అక్కడ ఏమిస్తాడు, వేరే ఆప్షన్ అంటే అప్లైడ్ బ్రాంచెస్ అంటే మనకి అప్లైడ్ బ్రాంచెస్లో మనకు తెలియనటువంటి బ్రాంచెస్ అడుగుతారు. కాబట్టి బయాలజీ బ్రాంచెస్ చదివేటప్పుడు ప్యూర్ బ్రాంచెస్ మీరు ఎట్టయినా మీరు పెట్టగలరు, ఈజీగా పెడతారు. మీరు చదవాల్సింది మనకు తెలియని బ్రాంచెస్, బయాలజీ రిలేటెడ్ బ్రాంచెసా, బయాలజీ అప్లైడ్ బ్రాంచెస్ చదువుకోండి, తెలియని బ్రాంచెస్ చదువుకోండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది యూనిట్ 1కి సంబంధించినటువంటి అంశాలు.